సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫున నమస్కారములు. ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణము ఇంటిగ్రేషన్ కంపెనీలో చికెన్ సెంటర్ యజమానులకు మార్జిన్ ఇవ్వడం లేదు. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ యజమానులందరూ రేపటి నుండి 1/4/2026 నుండి బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు సంపూర్ణ మద్దతుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్జిన్ ఏంది అంటే మాకు ఇంటిగ్రేషన్ కంపెనీలు రేట్లు మొన్న ఒక 15 రోజుల కింద విపరీతంగా ఒక అదుపు లేకుండా పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నాయి. అవి రియల్గా చెప్పాలంటే అంత రేట్లు పెరిగే వరకు వినియోగదారులు కూడా చికెన్ సెంటర్కు వచ్చి కిలో తీసుకునేటోళ్ళు అర్ధ కిలో తీసుకునేటోళ్ళు పావు కిలో, కొంతమంది అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వెందిరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అట్లా వచ్చిన గిరాకీ వాపసు పోయి దానికి అట్లా నష్టం జరుగుతుంది, మార్జిన్ లేక ఇట్లా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఏం విధానం ఉన్నదంటే లైవ్ బర్డ్ మీద 26 రూపీస్ యాడ్ చేసి ప్లస్ 1.65 స్కేల్ రేట్ మీద అది వ్యాపారము ఇంతకుముందు నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న తగ్గించారు. ఇప్పుడు మన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుంది, 26 రూపీస్ ప్లస్ 1.75 స్కేల్ రేట్ మీద మా రేట్ డిసైడ్ చేయాలి అని దానికి నిరసనగా రేపటి నుంచి వెళ్ళి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా వాళ్లకు మేము కరీంనగర్ జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అయితే మేము కూడా కార్యాచరణ ప్రకటించుకొని ఇంకా ఎటువంటి సంపూర్ణ మద్దతు అనేది తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడైతే వాళ్లకు మద్దతుగా బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొంచెం చికెన్ సెంటర్ యజమానుల అసోసియేషన్ను పిలిచి మాట్లాడి మా ఏదైతే స్కేల్ రేట్ ప్రకారం ఏదైతే 1.75 స్కేల్ రేట్ ఏదైతే అడుగుతారో 1.7875 స్కేల్ రేట్ ప్రకారం మాకు అది త్వరగా ఒక నిర్ణయం ధర నిర్ణయించి మాకు సహకరించవలసిందిగా BICC అంటే బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే పెద్దగా ఉంది, అది మన స్టేట్ తెలంగాణ స్టేట్కు BICC పెద్దది. ఆ నిర్ణయానికి మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ పిలిచి వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం లభించి వినియోగదారులకు కూడా ఇబ్బంది కలగదని నా యొక్క మనవి. కార్పొరేషన్ లెవెల్లో డైలీ చికెన్ సేల్ అన్నట్టయితే ఒక 10 టన్నులు అయితే మినిమం ఉంటుంది. డైలీ చికెన్ సేల్సే 10 టన్నులు ఉంటుంది. హోటల్స్ బీటల్స్ అన్నీ కలిపినట్టయితే ఫంక్షన్లు వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక స్థిరంగా ఇంత అని లిమిట్ చెప్పరాదు. ఒక్కోసారి ఫంక్షన్లు బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ నాడు ఏదో కొమటరేట్ అట్లా పెళ్లిళ్ళ సీజన్ అయితే బాగుండొచ్చు, ఏమున్నది దానిలో సీజన్ను బట్టి ఉంటుంది దానికి. అయితే ఈ మార్జిన్ పెంచడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి, ఇంకా కొన్ని చెప్పేది ఉండే. అయితే మాకు ఏంది అద్దె బాగా పెరిగిపోయింది రియల్గా చెప్పాలంటే. ఇప్పుడు గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది, అద్దెలు విపరీతంగా ఇంటి యజమానులు వేస్తున్నారు. మళ్ళా ఆ లీజ్కు కూడా సరిగా ఇళ్ళను ఈ వాసన అది ఇది చేయబట్టి వాళ్ళు ఇస్తలేరు. మళ్ళీ లేబర్ ఛార్జెస్ ఈ సిటీల కార్పొరేషన్లో వాళ్ళు బతకడానికి కూడా సరి అయిన మేము కూడా ఛార్జెస్ డే 700 to 800 వాళ్ళకు ఒక్కొక్క లేబర్ ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ లెక్కలేసుకున్నట్టయితే మా యజమానులకు కూడా ఏం మిగులుతలేదు. అందుకొరకే ఈ BICCకి కోరేది ఏంటంటే మీరు ఇంతకుముందు అయితే లైఫ్ బర్డ్కు 26 రూపీస్ ప్లస్ 1.65 ఏదైతే ఇస్తుర్రో దాన్ని 1.75 చేయమని ఇది స్కేల్ రేట్ ప్రకారము ఈ అడగడానికి ముఖ్య కారణం అయితే అదే ఉన్నది. అయితే దయచేసి వాళ్ళు కూడా ఇదేదో పెద్ద సమస్యగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించాలని
మీ ద్వారా మీడియా ద్వారా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మా ఇంటిగ్రేషన్ బిఐసిసికి విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ